ఈరోజు సీకేపల్లి చెన్నై కొత్తపల్లి పోలీస్ స్టేషన్ లిమిట్స్లో వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన ముఖ్య నాయకులందరినీ కూడా రామగిరి సీకేపల్లి అంటే రాప్తాడ్ కాన్స్టిట్యున్సీకి ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు కురువలింగమయ్య హత్యకు గురి అయినాడో ఆ రోజు చాపర్లో జగన్మోహన్ రెడ్డి గారు రావడం జరిగింది. ఆ కుటుంబాన్ని పరామర్శించి నేనున్నాను మీకు అనే ఒక ఆత్మస్థైర్యం ఇచ్చేదానికి వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు అందరికీ కూడా ఒక భరోసా కల్పించడానికి వచ్చినారు. ఆయన వచ్చిన ఒక ఇది చూసి టీడీపీ లీడర్లు క్యాడర్లు ఎవరు కూడా సహించలేకపోయినారు. ఎందుకంటే అంత జనాదరణ ఉన్న మనిషి అట్లా దిగినప్పుడు ఒకేసారి వేలాది మంది రోడ్డు పైన వచ్చినారు జగన్మోహన్ రెడ్డి గారిని చూసేదానికి. ఆయన పైన ఉన్న ఒక ఏదైతే అభిమానం ఉందో అదన్నీ కూడా ఆ రోజు చాటి చూపించినారు. కాబట్టి టీడీపీ వాళ్ళు ఓరోలేక, ఈ కూటమి ప్రభుత్వం ఓరోలేక చాపర్ ల్యాండింగ్లో కొద్దిగా ఎయిర్ షీల్డ్లో క్రాక్ రావడం అయితే వాస్తవమే. సో అది ఆ ఒక్క ఇన్సిడెంట్ ఎందుకు జరిగింది అంటే నిజంగానే అది పోలీస్ వైఫల్యం వల్లనే జరిగింది. ఆ రోజు హోమ్ మినిస్టర్ గారు అయితే ఇంకా ప్రోగ్రామ్ అయిన వెంటనే చాలామంది ప్రెస్ మీట్ చెప్పినారు. అంటే మేము దగ్గర ఒక 1000 మంది పోలీస్ని డిప్లాయ్ చేసినారని. ఈ పోలీస్ వాళ్ళని ఎక్కడ డిప్లాయ్ చేశారంటే ప్రతి కాన్స్టిట్యుయెన్సీ ఎంతమంది వెహికల్స్లో వస్తున్నారో వాళ్ళందరినీ స్టాప్ చేయడానికి మాత్రమే పోలీస్ యంత్రాంగం ఆ రోజు పనిచేసింది తప్ప నిజంగా ఆ రోజు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారికి రక్షణ కల్పించాలి అనే దాంట్లో మాత్రము 100% ఫెయిల్యూర్ అయినారు. ఆ రోజు అంతమంది క్రౌడ్ వస్తారని తెలిసినా కూడా ఆ రోప్ పార్టీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ లాస్ట్ మినిట్లో దీన్ని డ్రాప్ చేసి హ్యాండ్స్ ఆఫ్ ఎత్తేసి వెనక్కిపోయినారు. కాబట్టి నిజంగా పోలీస్ వైఫల్యం ఉంది ఈ సెక్యూరిటీ ఆర్గనైజేషన్లో. కాబట్టి నిజంగా ఆ రోజు ఈ చాపర్ ఏదైతే ఎయిర్ క్రాక్ వచ్చిందో అది సంఘటన జరిగింది. బట్ ఇక్కడ ఎవరు తప్పు లేదు, ఓన్లీ పోలీసు యంత్రాంగం వైఫల్యం మాత్రమే కనపడింది. బట్ ఈరోజు సీకేపల్లి పోలీస్ స్టేషన్ లిమిట్స్లో మన లీడర్స్ అందరూ కూడా అంటే జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ అంటే 24/7 పనిచేసే వాళ్ళందరినీ కూడా ఈరోజు పిలుచుకొని వచ్చి ఈ పోలీస్ స్టేషన్లో అంటే ఇక్కడ ఉండే వాళ్ళందరూ చెప్తున్నారు అర్లీ మార్నింగ్ 5 o'clock వచ్చి వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసి ఇక్కడ 5:30 కారణం అడిగితే అసలు చెప్పడం లేదంట. ఎందుకు పిలుచుకొని పోతున్నారంటే దౌర్జన్యంతో పోలీసు వాళ్ళు మాట్లాడుతూ మీకు చెప్పేంత అవసరం మాకు లేదు అని చెప్పేసి ఈరోజు అరెస్ట్ చేసి ఇక్కడ పెట్టినారు. అంటే నేను ఒకటే అడుగుతున్నాను, ఇది డెమోక్రటిక్ కంట్రీ ప్రజాస్వామ్యం ఉన్న వ్యవస్థ ఉన్న ఈ ఒక దేశంలో కనీసం ఎందుకు పిలుచుకొని పోతున్నారని అడగడానికి ఎవరైనా ముందుకు వచ్చినా కూడా వాళ్ళని తిట్టడము కొట్టడం చేస్తున్నారంటే ఇంకా ప్రజాస్వామ్యము ఎక్కడికి పోతా ఉంది అనేది ఖచ్చితంగా మేము అడగాల్సిన అవసరం ఉంది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని ఈ ఒక లేడీ కూడా ఈ మహిళ కూడా వచ్చి అడుగుతుంటే వాళ్ళ మామ లోపల ఉన్నారు, వాళ్ళ గురించి అడుగుతుంటే అసలు ఏమీ మాట్లాడుకోకుండా ఏదో ఒక పెద్ద టెర్రరిస్ట్కో ఏదో ఒక పెద్ద ఇన్సిడెంట్ జరిగిపోయింది అని వాళ్ళ లోపల బంధించి అట్లీస్ట్ ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ కూడా తిట్టి పంపిస్తున్నారంటే ఎక్కడికి వెళ్తా ఉంది ఈ వ్యవస్థ. ఈరోజు హోమ్ మినిస్టర్ అనిత గారు అయితే ఆమె మాట్లాడుతూనే ఉంటుంది. అంటే ఎప్పుడు చూసినా కూడా మాట్లాడుతూ ఏదో ఒక చెప్తూనే ఉంటారు. ఎక్కడ కూడా కరెక్ట్గా డీటెయిల్స్ కూడా ఫర్నిష్ చేయడంలో వాళ్ళు నిజంగా ఫెయిల్యూర్ అయినారు. మళ్ళా ప్లస్ 80 మెంబర్స్ పైన కూడా మేము అరెస్ట్ చేస్తాం, వాళ్ళందరి పైన కూడా కేసు పెడతామని చెప్పడం చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే ఎక్కడెక్కడ టీడీపీ లీడర్సు వాళ్ళు పోయి పోలీస్ యంత్రాంగంతో కంప్లైంట్ చేస్తారు, వీళ్ళు వైఎస్ఆర్సీపీ పార్టీకి బాగా పనిచేస్తున్నారు, వీళ్ళని అరెస్ట్ చేయండి అంటే అరెస్ట్ చేయడం జరుగుతూ ఉంది. ఎల్లకాలంలో కూడా ఇది సాగదు. మన జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినప్పుడు కూడా చెప్పినారు, ఎందుకంటే క్యాడర్స్ అందరూ కూడా ధైర్యంగా ఉండండి, కార్యకర్తలు ధైర్యంగా ఉండండి. ఎల్లకాలంలో కూడా ఈ కూటమి ప్రభుత్వం ఉండదు, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఉండదు. డెఫినెట్గా మనకు కూడా మంచి రోజు వస్తుంది. ఆ రోజు కూడా ఇదే పోలీస్ యంత్రాంగం మనతో పనిచేయాల్సిన పరిస్థితి వాళ్ళకి వస్తుంది. మనము రెడ్ బుక్ రాజ్యాంగం అయితే అమలు చేయము, మేము గుడ్ బుక్ రాజ్యాంగమే అమలు చేస్తాం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయము మీరు ఎలక్షన్లో మాత్రమే చేయండి, మిగతా టైంలో అందరికీ కూడా పార్టీల అతీతంగా కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా ప్రాంతాలకు అతీతంగా ప్రతి ఒక్కరిని కూడా ఆదుకొని సంక్షేమ పథకం ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఒక్క గుండెల్లో కూడా ఈరోజు కూడా పెద్ద కొడుకుగా అభిమానులు ఉన్నారు. కాబట్టి ఆ అభిమానం చూసి కూటమి ప్రభుత్వం ఈరోజు భయపడి ఇంకా 80 మంది పైన 100 మంది పైన కేసు పెడితే వాళ్ళందరూ భయభ్రాంతికి గురి అయ్యి
ఇంట్లోపల కూర్చుంటారని ఈరోజు కూటమి ప్రభుత్వం టీడీపీ లీడర్స్ అనుకుంటున్నారు. నిజంగా అది జరగదు. మీరు తప్పుడు కేసులు పెడుతున్నారు కాబట్టి ఇంకా కసి పెరిగి ఇంకా జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసుకునే వరకు ఈ పోరాటం కొనసాగుతామని ప్రతి వైఎస్ఆర్సీపీ నాయకులు పోరాడి ఆయన ఖచ్చితంగా సీఎంగా కూర్చోపెట్టి మళ్ళీ మీకు అదే చెప్తానని ఈరోజు మీడియా ద్వారా కూటమి ప్రభుత్వానికి అదేవిధంగా ఈ తప్పుడు కేసు ఎవరైతే పెట్టిస్తున్నారో వాళ్ళందరికీ కూడా ఒక హెచ్చరిక మాట చెప్తున్నాం.